ఈరోజు మురళీ డేటు 24 డిసెంబరు 2023. అవ్యక్త బాబ్దాద మురళి. రివైజ్ డేటు 3/4/1997. ఈరోజు మురళి హెడ్లైను: పాత సంస్కారాలను సమాప్తం చేసి మీ నిజ సంస్కారాలను ధారణ చేసుకుని ఎవరెడీగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తన నలువైపులా విశ్వపిత యొక్క ప్రేమలో లవలీనమైన మరియు అదృష్టవంతులైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని భాగ్యం పైన తండ్రికి కూడా గర్వం ఉంది. వర్తమాన సమయంలో నా పిల్లలు ఎంత మహోన్నతమైన వారు అంటే, మొత్తం కల్పమంతటిలో దేవతా స్వరూపంలో ఉన్న, ధర్మనేత్ర స్వరూపంలో ఉన్న, మహాత్మల స్వరూపంలో ఉన్న, పదమాపతి ఆత్మల రూపంలో ఉన్న వారెవ్వరికీ కూడా బ్రాహ్మణాత్మలైన మీకు ఉన్నంత భాగ్యము ఎవ్వరికీ లేదు. కనుక ఇలాంటి మీ శ్రేష్టమైన భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటున్నారా? వాహ భాగ్య విధాత తండ్రి, వాహ శ్రేష్ఠ ఆత్మనైన నా భాగ్యము. ఈ అనంతమైన పాటను మనసులో పాడుతూ ఉంటారు కదా. ఈ భాగ్య గీతము సదా స్వతహాగా మ్రోగుతూ ఉంటుందా? పిల్లలను చూసి చూసి తండ్రి సదా హర్షితమవుతున్నారు, పిల్లలు కూడా హర్షితమవుతున్నారు. కానీ అప్పుడప్పుడు మధ్యలో తమ భాగ్యాన్ని ఎమర్జ్ చేసుకునేందుకు బదులు మర్జ్ చేసుకుంటారు. ఎప్పుడైతే పిల్లలలో తమ సౌభాగ్యం యొక్క నశ నిశ్చయము మర్జ్ అయిపోయినట్లు తండ్రి గమనిస్తారు. అప్పుడు ఏమంటారు? డ్రామా అని అంటారు. కానీ బాబ్దాదా పిల్లలందరినీ సదా భాగ్యం యొక్క స్మృతి స్వరూపులుగా చూడాలని కోరుకుంటారు. మీరు కూడా ఇదే కోరుకుంటారు. కానీ అనేది మధ్యలో వచ్చేస్తుంది. ఎవరిని అడిగినా అందరూ నేను తండ్రి సమానముగా తయారవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని పెట్టుకుని నడుస్తున్నాను అని అంటారు. లక్ష్యమైతే చాలా బాగుంది. లక్ష్యము శ్రేష్టముగా చాలా మంచిగా ఉన్నప్పుడు మరి ఆ లక్ష్యము ఒకసారి ఎమర్జ్ రూపంలో, ఒకసారి మర్జ్ రూపంలో ఎందుకుంటుంది? కారణం ఏమిటి? బాబ్దాదాతో ఎంతో మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు, ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. అయినా కూడా లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఎందుకు? కనుక కారణం ఏమిటి అని బాబ్దాదా పిల్లల యొక్క రిజల్టులో చూశారు. వాస్తవానికైతే మీ అందరికీ కూడా తెలుసు, అసలు కొత్త విషయం ఏమీ కాదు. అయినప్పటికీ బాబ్దాదా రివైజ్ చేయిస్తున్నారు. అయితే బాబ్దాదా 3 విషయాలు చూశారు. మొదటిది ఆలోచించడం, అంటే సంకల్పం చేయడం. రెండవది మాట్లాడడము, వర్ణన చేయడము. మూడవది కర్మలో ప్రాక్టికల్ అనుభవంలోకి మరియు నడవడికలోకి తీసుకురావడం, అంటే కర్మల్లోకి తీసుకుని రావడం. ఈ మూడింటి సమానత అంటే బ్యాలెన్స్ చాలా తక్కువగా ఉంది అని బాబ్దాదా అంటున్నారు. ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు నిశ్చయము మరియు నశ ఎమర్జ్గా ఉంటాయి. ఎప్పుడైతే బ్యాలెన్స్ తక్కువైపోతుందో అప్పుడు నిశ్చయము మరియు నశ మర్జ్ అయిపోతూ ఉంటాయి. రిజల్ట్ చూసినప్పుడు ఆలోచించే విధానం చాలా బాగుంది మరియు వేగంగా కూడా ఉంది. మాటలలో వేగము మరియు నశ కూడా 75% బాగుంది. మాట్లాడడంలో చాలామంది తెలివైన వారిగా కూడా ఉన్నారు. కానీ ప్రాక్టికల్ నడవడికలోకి తీసుకురావడంలో టోటల్ మార్కులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. 2 విషయాల్లో బాగున్నారు, కానీ 3వ విషయంలో చాలా తక్కువగా ఉన్నారు. కారణం ఏమిటి? సంకల్పాలు కూడా బాగున్నాయి, మాటలు కూడా చాలా సుందరమైన రూపంలో ఉన్నాయి. మరి ప్రాక్టికల్లో ఎందుకు తగ్గిపోతుంది? కారణం ఏమిటో తెలుసా? తెలుసో లేదో చెప్పండి. మీకు చాలా బాగా తెలుసు. ఒకవేళ ఎవరినైనా మీరు పలానా టాపిక్ పైన ఉపన్యసించండి లేక క్లాసు చేయించండి అని అంటే ఎంత బాగా క్లాస్ చేయిస్తారు.
చాలా నిశ్చయంతో నషాతో వెంటనే ఉపన్యసిస్తారు, మరియు క్లాస్ కూడా చేయిస్తారు కదా. ఏమేం చెప్తున్నారు అని బాబ్దాదా అందరి క్లాసులు వింటారు. వాహ్ పిల్లలు వాహ్ అని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ముఖ్యమైన విషయము, ఇప్పుడు రివైజ్ కోర్సు నడుస్తూ ఉంది అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. కనుక బాబా అంటున్నారు, కారణమైతే ఒకటే ఉంది, ఎక్కువ కూడా లేవు, ఒకే ఒక్క కారణం ఉంది. అంతేకాక ఈ కారణాన్ని నివారణ చేసుకోవడం కష్టం కూడా కాదు, చాలా సులభము అని బాబ్దాదా భావిస్తున్నారు. కానీ మీరు సహజాన్ని కష్టంగా చేసుకుంటారు. కష్టమేమి కాదు, కానీ పిల్లలే కష్టంగా చేసుకుంటున్నారు. ఎందుకు? నష మర్జ్ అయిపోతుంది. ఒకే కారణం ఏమిటి అంటే, మీరు ఏవైతే ధారణ యొక్క విషయాలు వింటున్నారో, ధారణ కూడా చేస్తున్నారో, శక్తుల రూపంలో కానీ గుణాల రూపంలో కానీ చాలా మంచి మంచి విషయాలు ధారణ చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు అంటే, వినేవారు అజ్ఞానులు కానీ జ్ఞానీలు కానీ వాటిని విని చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు అని బాగా చప్పట్లు కూడా కొడతారు. కానీ ఎన్నిసార్లు ఈ కానీ అనే పదం వచ్చింది? ఈ కానీ అనే శబ్దమే విఘ్నాలు వేస్తుంది. కానీ అనే శబ్దము సమాప్తం అవ్వడం అనగా తండ్రి సమానముగా సమీపముగా రావడం. తండ్రి సమీపానికి రావడం అనగా సమయాన్ని సమీపానికి తీసుకుని రావడం. అయితే ఇప్పటి వరకు కానీ అనే శబ్దం చెప్పాల్సి వస్తుంది. అది తండ్రికి కూడా మంచిగా అనిపించదు, కానీ చెప్పాల్సే వస్తుంది. మరి దీనికి కారణం ఏమిటి? ఏదైతే చెప్తున్నారో ధారణ కూడా చేస్తున్నారో, ధారణ రూపంతో ధారణ చేస్తున్నారో, ఆ ధారణ కొందరిది కొంత సమయము, కొందరిది ఎక్కువ సమయం కూడా నడుస్తుంది. కానీ ధారణ ప్రాక్టికల్లో సదా పెరుగుతూ ఉండాలి. ఉదాహరణకు ద్వాపరము నుండి అంతిమ జన్మ వరకు ఏవైతే అవగుణాలు లేక బలహీనతల ధారణ సంస్కార రూపంలో తయారైపోయిందో, అది సంస్కారముగా అయిపోయిన కారణంగా దానికి మీరు ఎక్కువగా శ్రమ చేయవలసిన అవసరం లేదు. మీరు వదిలేయాలని కూడా కోరుకుంటారు. అది మీకు అంత మంచిగా కూడా అనిపించదు. అయినా కూడా మళ్ళీ ఏం చేసేది, నా సంస్కారమే ఇలా ఉంది అని అంటారు. మీరేమీ చెడుగా అనుకోకండి, నా సంస్కారమే ఇలాంటిది అని అంటారు. అయితే ఈ సంస్కారం అసలు ఎలా తయారైంది? మీరు తయారు చేసుకున్నారు కనుకనే తయారైంది కదా. కనుక ద్వాపర యుగం నుండి ఈ వ్యతిరేకమైన సంస్కారాలు తయారయ్యాయి. వాటి ద్వారా మీరు సమయానికి బలహీనంగా కూడా అవుతున్నారు. అయినా కూడా ఏం చెయ్యాలి? మా సంస్కారము అని అంటున్నారు. కనుక సంస్కారం అనేది మీరు కోరుకోకున్నా సహజంగా ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది కదా. కొందరికి క్రోధం వచ్చేస్తుంది. కొంత సమయం తర్వాత మీరు చెడుగా అనుకోకండి, ఇలా కోపడ్డం నాకు ఇదొక సంస్కారము అని అంటారు. క్రోధాన్ని సంస్కారముగా చేసుకున్నారు, అవగుణాలను సంస్కారముగా చేసుకున్నారు. మరి గుణాలను ఎందుకు సంస్కారముగా చేసుకోలేదు అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి. మరి జ్ఞానం యొక్క శక్తి శాంతి, సహనము. కనుక అజ్ఞాన శక్తి అయిన క్రోధాన్ని చాలా బాగా సంస్కారంగా చేసుకున్నారు. ఇంకా దానిని ఉపయోగం కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక ముందు చెయ్యను అని క్షమాపణ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే తరువాత అది ఇంకా ఎక్కువైపోతుంది. కారణం ఏమిటి? ఎందుకంటే సంస్కారంగా చేసుకున్నారు కనుక బాబ్దాదా పిల్లలకు ఒకే విషయాన్ని మాటి మాటికి వినిపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞానం యొక్క విషయాన్ని సంస్కార రూపంలో తయారు చేసుకోండి. బ్రాహ్మణాత్మల యొక్క నిజ సంస్కారం ఏది? క్రోధమా లేక సహన శక్తియా? ఏది?
సహనశక్తి, శాంతి, ఇది కూడా శక్తియే కదా. మీరు అవగుణాలనైతే సహజముగానే సంస్కారముగా చేసుకున్నారు, కూరి కూరి లోపల నింపుకున్నారు. అవి మీరు కోరుకోకపోయినా బయటికి వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి గుణాన్ని లోపల కూరి కూరి సంస్కారంగా చేసుకోండి. అసలు నా నిజ సంస్కారం ఏది అని సదా గుర్తుంచుకోండి. అదైతే రావణుని యొక్క ఆస్తిని సంస్కారంగా చేసుకున్నారు, అంటే పరాయి సొమ్మును మీదిగా చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి ఖజానాను మీదిగా చేసుకోండి. రావణుడి వస్తువును సంభాళించి పెట్టుకున్నారు, తండ్రి వస్తువును మాయం చేసేస్తున్నారు. ఎందుకు? రావణునితో ఏమైనా ప్రేమ ఉందా? రావణుడు మంచిగా అనిపిస్తాడా, లేక తండ్రి మంచిగా అనిపిస్తారా? చెప్పడానికైతే అందరూ తండ్రి మంచిగా అనిపిస్తారు అని అంటారు. ఇది మనస్సుతోనే అంటున్నారు కదా. కానీ ఎవరైతే మంచిగా అనిపిస్తారో వారి మాటలు నిశ్చయము అనే ఇంకుతో హృదయంలో ఇమిడిపోతాయి. ఎవరైనా రావణుని సంస్కారాలకు వశమవుతారు. అయినా కూడా మళ్ళీ బాబా, మీ పైన నాకు చాలా ప్రేమ ఉంది, మీ పైన చాలా ప్రేమ ఉంది అని ఇలా అంటూ ఉంటారు. ఎంత ప్రేమ ఉంది అని తండ్రి అడుగుతారు. అప్పుడు ఆకాశం కంటే ఎక్కువ ఉంది అని అంటారు. బాబా అది విని ఎంత అమాయక పిల్లలు అని ఖుషి కూడా అవుతారు. బాబా కూడా పిల్లలందరితో ప్రతిజ్ఞ చేస్తున్నారు, హృదయం నుండి ఒకవేళ ఒక్కసారైనా నా బాబా అని చెప్పి తరువాత భలే మధ్య మధ్యలో మర్చిపోయినా కేవలం ఒక్కసారైనా హృదయం నుండి నా బాబా అని చెప్పారు అంటే తండ్రి కూడా మీరు ఎవరో ఎలా ఉన్నారో అలాగా నా వారే అని అంటారు. మిమ్మల్ని వాపస్ అయితే తీసుకుని వెళ్ళాల్సిందే. అయితే పెళ్ళి ఊరేగింపులో ఒక్కరిగా రాకూడదు, ప్రేయసిగా అయ్యి రావాలి అని తండ్రి కోరుకుంటున్నారు. ఇది విని అందరూ చాలా సంతోషిస్తున్నారు. మీపై మీకు నవ్వు కూడా వస్తుంది. ఇప్పుడు వినే సమయంలో మీపై మీరు నవ్వుకుంటున్నారు కదా. ఇప్పుడు మీపై మీకు నవ్వు వస్తుంది. అయితే ఆవేశంలోకి వచ్చినప్పుడు ఎర్రగా పచ్చగా అయిపోతారు. కానీ పిల్లలలో ఒక విశేషత చాలా బాగుంది అని బాబ్దాదా అయితే రిజల్ట్లో చూశారు. అది ఏమిటి? పవిత్రముగా ఉండడం. దీనికోసం ఎంత సహించాల్సి వచ్చినా, ఎంత వ్యతిరేకత ఎదురైనా ఈ విషయంలో 75% బాగున్నారు. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, అయినా కూడా ఈ విషయంలో 75% మంది పాస్ అయి చూపించారు. దీని తర్వాత రెండవ సబ్జెక్టు ఏది వస్తుంది? క్రోధము. దేహభావం అనేది మొత్తముగా ఉండనే ఉంది, కానీ క్రోధం అనే సబ్జెక్టులో చాలా తక్కువ మంది పాస్ అయినట్లు గమనించాము. క్రోధం అనేది బహుశా వికారము కాదు, ఇది ఒక శస్త్రము, ఇది వికారము కాదు అని కొంతమంది పిల్లలు భావిస్తున్నారు. కానీ క్రోధం అనేది జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు. ఎందుకంటే క్రోధం అనేది అనేక మంది ఆత్మల సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు ప్రసిద్ధి అవుతుంది. అప్పుడు మీ క్రోధాన్ని చూసి తండ్రి పేరుకు చాలా నింద జరుగుతుంది. జ్ఞాని పిల్లలు ఎలా ఉంటారో మేము చూసాంలే అని అంటారు. క్రోధానికి చాలా రూపాలున్నాయి. మొదటిది మహాన్ రూపం గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు కదా. వీరు క్రోధంలో ఉన్నారు అని అందరికీ తెలిసిపోతుంది కూడా. రెండవది క్రోధము యొక్క సూక్ష్మ రూపము, అనగా లోపల ఈర్ష్య, ద్వేషము, అసహ్యము ఉంటాయి. ఈ స్వరూపములో గట్టిగా మాట్లాడడము లేక బాహ్య రూపం నుండి ఏమీ కనిపించదు. కానీ ఎలాగైతే బయటకు కనిపించే క్రోధము అగ్ని రూపంగా ఉంటుందో అలా వీరు లోపల స్వయం కూడా కాలిపోతూ ఉంటారు మరియు ఇతరులను కూడా కాలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఈర్ష్య, ద్వేషము, అసహ్యము ఎవరిలోనైతే ఉంటాయో
వారు ఈ అగ్నిలో లోపలే కాలుతూ ఉంటారు. బాహ్యంగా చూస్తే ఎర్రగా పచ్చగా అవ్వరు. అలా ఎర్రగా పచ్చగా అవ్వడం కూడా మంచిదే, కానీ వీరు నల్లగా ఉంటారు. ఎందుకంటే లోపల దహించుకుపోతూ ఉంటారు. మూడవది, క్రోధం యొక్క చతురమైన రూపం కూడా ఉంది. అది ఏమిటి? అక్కడక్కడ సీరియస్గా అవ్వాల్సే వస్తుంది అని అంటారు మరియు భావిస్తారు కూడా. అక్కడక్కడ కళ్యాణం కోసం చట్టాన్ని చేతిలోకి తీసుకోవలసిందే అని అంటారు. ఇది కళ్యాణమా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాబ్దాదా ఎవ్వరికీ కూడా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోండి అని అనుమతి అయితే ఇవ్వలేదు. ఏదైనా మురళిలో భలే చట్టాన్ని తీసుకోండి, క్రోధములోకి రండి అని బాబా చెప్పారా? చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే వారి లోపల క్రోధం యొక్క అంశం ఉంటుంది. నిమిత్తాత్మలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోరు, కానీ వారు చట్టాన్ని రివైజ్ చేయించాల్సి వస్తుంది. చట్టాన్ని ఎవరు తీసుకోరాదు, కానీ నిమిత్తముగా ఉన్నారు కనుక తండ్రి ద్వారా తయారు చేయబడిన చట్టాన్ని పదే పదే రివైజ్ చేయించాల్సి వస్తుంది. నిమిత్తముగా ఉన్నవారికి ఎంత మాత్రం అనుమతి ఉంది, అలాగని అందరికీ మాత్రం కాదు. ఈరోజు బాబ్దాదా కొద్దిగా అఫీషియల్ శిక్షణ ఇస్తున్నారు. ప్రేమతో స్వీకరించండి. ఎందుకంటే బాబ్దాదా పిల్లలు వ్రాసిన మరియు పిల్లలు చేసిన ప్రతిజ్ఞలు చూసి విని నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతి గుణాన్ని నిజ సంస్కారంగా తయారు చేసుకోండి అని బాబ్దాదా ఏదైతే వినిపించారో దానిని అండర్లైన్ చేసుకున్నారా? శాంతి స్వరూపంగా ఉండడం, సహనశీలతతో ఉండడం, ఇది నా సంస్కారముగా తయారైపోయింది అని ఇప్పటి నుండే మీరు చెప్పాలి. ఎప్పుడైతే మళ్ళీ బాబ్దాదా మిలనం చేసేందుకు వస్తారో దీనిని ఈ 5-6 నెలల్లో మీ నిజ సంస్కారంగా చేసుకుని బాబ్దాదాకు చూపించాలి. అందుకే ఈరోజు రిజల్ట్ వినిపిస్తున్నాము. క్రోధం యొక్క రిపోర్టు చాలా వస్తుంది. చిన్న పెద్ద రకరకాల రూపంలో క్రోధం చేసుకుంటున్నారు. ఇప్పుడైతే బాబ్దాదా ఎక్కువ చెప్పడం లేదు, కానీ కథలైతే మాత్రం చాలా మజాగా ఉంటాయి. కనుక ఈ రోజు నుండి క్రోధాన్ని ఏం చేస్తారు? వీడ్కోలు ఇస్తారా? బాబ్దాదా ఇలా అడుగుతూ ఉంటే పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారు. చూడండి, చప్పట్లు కొట్టడం చాలా సులభము, కానీ క్రోధం యొక్క చప్పట్లు మాత్రం కొట్టకండి. ఇప్పుడు బాబ్దాదా మాటి మాటికి వినాలని కోరుకోవడం లేదు, అయినా కూడా దయ కలుగుతుంది కనుక వింటున్నారు. బాబా మేము ప్రతిజ్ఞ అయితే చేశాము, కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేసింది, ఏం చెయ్యాలి? మేమైతే కోరుకోము, అయినా వచ్చేస్తుంది అని ఇప్పుడు చెప్పకండి. మీరే మాయకు అర్థం చేయించండి, క్రోధానికి అర్థం చేయించండి అని పిల్లలు తిరిగి బాబాకే చెప్తారు. ఈ పురుషార్థం కూడా తండ్రి చేస్తే మరి పిల్లలైన మీరు ప్రాలబ్ధం తీసుకుంటారా? మీ శ్రమ కూడా తండ్రే చెయ్యాలా? అయితే ఇలాంటి ప్రతిజ్ఞలు చేయకండి. 5 మాసాల తర్వాత మళ్ళీ రిజల్ట్ చూస్తాము. మీరు చెప్పినా చెప్పకపోయినా తండ్రి వద్దకైతే చేరుకుంటుంది. ఏం చెయ్యాలి? జరిగిపోతుంది. పరిస్థితులు అలా వస్తున్నాయి, విషయం చాలా పెద్దదిగా అయిపోయింది కదా, ఇలాంటి రిజల్ట్ అయితే ఉండకూడదు. తండ్రికి కూడా అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే చాలా తెలివైన వారు కదా పిల్లలు. బాబా చిన్న పెద్ద విషయాలైతే మేము దాటుకుంటాము, ఈ విషయమే చాలా పెద్దది కదా అని అంటారు. మరి ఇప్పుడు దోషం దేనిపైన వేశారు? విషయం పైన ఉంచారు. అయితే విషయం ఏం చేస్తుంది? వస్తుంది, వెళ్ళిపోతుంది. 5000 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఆ విషయం వస్తుంది. ఏ విషయమైతే 5000 సంవత్సరాల తరువాత వస్తుందో దానిపైన దోషాన్ని ఉంచుతారు. ఇలా చెయ్యకండి. ఏం చెయ్యాలి అనేది సంకల్పంలోకి కూడా రాకూడదు. బాబ్దాదా విశేషంగా క్రోధం కోసం ఎందుకు చెప్తున్నారు?
ఎందుకంటే ఒకవేళ మీరు క్రోధానికి వీడ్కోలునిస్తే ఇందులో లోభము, కోరిక అన్నీ వచ్చేస్తాయి. లోభము అంటే కేవలం ధనము మరియు భోజనం గురించి మాత్రమే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. జ్ఞానపరంగా కానీ అజ్ఞానపరంగా కానీ ఏదైనా కోరిక ఉంది అంటే అది కూడా లోభమే. కనుక క్రోధాన్ని సమాప్తం చేస్తే లోభము స్వతహాగానే సమాప్తమైపోతుంది. అహంకారం కూడా స్వతహాగానే సమాప్తమైపోతుంది. నేను గొప్ప, నేను తెలివైన వాడిని, నాకు తెలుసు, మీరు తమ గురించి ఏమనుకుంటున్నారు అనే అభిమానం వచ్చినప్పుడు క్రోధం వస్తుంది. కనుక అభిమానము మరియు లోభము కూడా క్రోధంతో పాటు వీడ్కోలు తీసుకుంటాయి. అందుకే బాబ్దాదా విశేషంగా లోభం కోసం చెప్పకుండా క్రోధాన్ని అండర్లైన్ చేయిస్తున్నారు. మరి మీరు సంస్కారాన్ని తయారు చేసుకుంటారా? ఇప్పుడు అందరూ చేతులెత్తండి మరియు అందరి ఫోటో తీయండి. ఇప్పుడు సభలో అందరూ కూడా చేతులెత్తారు. ఇప్పుడు కొద్దిగానే శుభాకాంక్షలు ఇస్తున్నాము, చాలా అయితే కాదు. మళ్ళీ ఎప్పుడైతే రిజల్ట్ చూస్తామో అప్పుడు వతనం యొక్క దేవతలు, స్వర్గం యొక్క దేవతలు కూడా మీ పైన వాహ్ వాహ్ అనే పుష్పాలు కురిపిస్తారు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోండి, ఇతరులను చూడకండి. ఇతరులలో ఈ విషయాలను చూసే మనోనేత్రాన్ని మూసేయండి. స్థూల నేత్రాలైతే మూసివేయలేరు, కానీ మనోనేత్రాన్ని మూసేయండి. రెండవ వారు చేస్తున్నారా, మూడవ వారు చేస్తున్నారా అనేది నేను చూడరాదు. బాబా చాలా ఫోర్సు ఇచ్చి చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మహారథులు కూడా ఇలాంటి బలహీనతలోకి వస్తే అప్పుడు కూడా చూసేందుకు మరియు వినేందుకు మనస్సును అంతర్ముఖిగా చేసుకోండి. మీకు నవ్వు వచ్చే విషయం ఒకటి వినిపించేదా? బాబ్దాదా ఈరోజు కొంత స్పష్టంగా వినిపిస్తున్నారు. చెడుగా అయితే అనిపించదు కదా, మంచిది. మరొక విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. బాబ్దాదా చూశారు, చాలామంది సమయానుసారం సదా కాదు కానీ అప్పుడప్పుడు మహారథుల విశేషతలను తక్కువ చూస్తున్నారు. బలహీనతలనైతే చాలా లోతుగా చూస్తున్నారు మరియు ఫాలో చేస్తున్నారు. పరస్పరం ఒకరికొకరు వర్ణన కూడా చేసుకుంటారు. ఏముంది, అందరినీ చూసేసాము, మహారథులు కూడా చేస్తున్నారు, మనమైతే వెనుక వచ్చాము, మహారథులు మారిపోయినప్పుడు మేము కూడా మారిపోతాము, ఇలా అంటున్నారు. కానీ మహారథుల తపస్సు, మహారథుల చాలా కాలపు పురుషార్థము వారికి అదనపు మార్కులు ఇప్పించి పాస్ విత్ ఆనర్గా చేసేస్తాయి. మహారథులు మారితే మేము మారిపోతాము అని మీరు వేచి ఉంటే తప్పకుండా మోసపోతారు. అందువలన మనసును అంతర్ముఖిగా చేసుకోండి. అర్థమైందా? అన్నీ చూసేసాము అనే మాటను కూడా బాబ్దాదా చాలా వింటున్నారు. మాకు కూడా కళ్ళు ఉన్నాయి కదా, మాకు కూడా చెవులు ఉన్నాయి కదా, మేము కూడా చాలా వింటాము అని అంటారు. కానీ ఈ విషయంలో మహారథులతో ఈర్ష్య చెందకండి. మంచితో పోటీ పడండి, కానీ చెడుపైన ఈర్ష్య పడకండి, లేకుంటే మోసపోతారు. బాబాకు దయ కలుగుతుంది, ఎందుకంటే మహారథుల పునాది అయిన నిశ్చయము తెగిపోనిదిగా అచంచలముగా ఉంది. దీని అదనపు ఆశీర్వాదాలు మహారథులకు లభిస్తాయి. కనుక ఎప్పుడూ కూడా మీ మనోనేత్రాన్ని ఈ విషయాల కొరకు మాత్రం తెరవకండి, మూసి ఉంచండి. వినేందుకు బదులు మనస్సును అంతర్ముఖిగా ఉంచుకోండి. అర్థమైందా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. అచ్చా, ఇప్పుడు బాబా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క లవలీన ఆత్మలందరూ, తండ్రి యొక్క సేవాదారి ఆత్మలందరూ, సహజ పురుషార్థాన్ని తమదిగా చేసుకునే శ్రేష్ఠ ఆత్మలందరూ, సదా తండ్రి సమానముగా అయ్యే లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా చేసుకునేవారు, తండ్రి సమీప ఆత్మలందరికీ బాబ్దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: అందరికీ అవినాశీ జ్ఞానాన్ని ఇచ్చి అకాల మృత్యువు యొక్క భయం నుండి విడిపించే శక్తిశాలి సేవాధారి భవ. ప్రపంచంలో ఈ రోజుల్లో అకాల మృత్యువు యొక్క భయం ఉంది. భయంతోనే తింటున్నారు, భయంతోనే నడుస్తున్నారు, భయంతోనే నిద్రిస్తున్నారు కూడా. అలాంటి ఆత్మలకు సంతోషకరమైన మాటలు వినిపించి భయం నుండి విడిపించండి. మేము మిమ్మల్ని 21 జన్మల కోసం అకాల మృత్యువు నుండి రక్షించగలము. ఇలాంటి శుభవార్తను వినిపించండి. ప్రతి ఆత్మకు అవినాశీ జ్ఞానము ఇచ్చి అమరులుగా తయారు చేయండి. తద్వారా వారు జన్మ జన్మలకు అకాల మృత్యువు నుండి రక్షింపబడతారు. ఈ విధంగా మీ సుఖశాంతుల వైబ్రేషన్ల ద్వారా మనుషులకు సుఖశాంతుల అనుభూతి చేయించే శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి. స్లోగన్: స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచుకోవడం ద్వారానే సర్వుల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. అచ్చా. ఓం శాంతి.